ఒక చిన్న చెరువులో ఒక చేప ఉండేది. ఆ చేప పేరు చిన్ని. చిన్ని చాలా ఆలోచించే స్వభావం కలది. ప్రతిరోజు చెరువు మీద ఎగిరే పక్షులను చూసి ఆశ్చర్యపడేది. ఒకరోజు చిన్ని అనుకుంది, ఎంత బాగుంది, నేను కూడా ఇలా పక్షిలా ఎగిరితే చెరువు దాటి ప్రపంచం చూసేవాడిని కదా అని. ఆ ఆలోచన దాని మనసులో బలంగా నాటుకుంది. ఆ రోజు నుండి చిన్ని తన జీవితం మీద అసంతృప్తిగా మారింది. చిన్నికి నీటిలో ఈదుతూ ఉండడం కూడా ఇష్టం లేకుండా పోయింది. ఒకరోజు తనను కలిసిన తాంబేలు ఇలా అడిగింది, చిన్ని ఎందుకు దిగులుగా ఉన్నావని. దానికి సమాధానంగా చిన్ని ఇలా చెప్పింది, నాకు పక్షిలా ఎగరాలని ఉంది, ఈ నీటిలో బంధించి ఉండడం నాకు ఇష్టం లేదు. దానికి సమాధానంగా తాంబేలు నవ్వుతూ ఇలా చెప్పింది, ప్రతి జీవికి తనదైన బలం ఉంటుంది. నీకు నీటిలో జీవించే శక్తి ఉంది, పక్షికి ఆకాశంలో ఎగిరే శక్తి ఉంది. నువ్వు పక్షిలా మారాలనుకోవడం కన్నా నీ బలాన్ని గుర్తించు. కానీ చిన్ని వినలేదు. ఒకరోజు చిన్ని నీటిలోంచి బయటకు ఎగిరి పక్షిలా ఎగరాలని ప్రయత్నించింది. కానీ కొద్ది క్షణాల్లోనే నేలపై పడిపోయింది. శ్వాస తీసుకోవడం కష్టమైంది. అప్పుడు అది గ్రహించింది, నేను పక్షిని కాదు, నేను ఒక మంచి చేపను. తాంబేలు వెంటనే దాన్ని మళ్ళీ నీటిలోకి నెట్టింది. నీటిలోకి తిరిగి వచ్చిన చిన్ని ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు నుండి తనను తాను అంగీకరించింది. మరీ ముఖ్యంగా ఇతరులతో పోల్చుకోకుండా తనని తాను మెరుగుపరుచుకోవాలని అనుకుంది. ఈ చిన్నిలాగే మనలో చాలామంది మనకున్న శక్తిని బలాన్ని గుర్తించకుండా ఎవరిలాగో జీవించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం. అలా కాకుండా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ నిన్నటి మనతో మనం పోటీ పడుతూ జీవితాన్ని ఆనందంగా గడపాలి. మరెన్నో మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.